హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. దొండకాయతో చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక 1/2 kg దొండకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత వాటిని ఇలా రౌండ్గా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని కొంచెం ప్రెస్ చేస్తున్నట్లుగా చేత్తో నలుపుకుంటూ కలపాలి. 1-2 నిమిషాల పాటు ఇలా చేస్తే దాంట్లోంచి నీరు అనేది బయటకు వచ్చేస్తుందండి. ఆ నీరు మొత్తాన్ని కూడా తీసేయాలి. ఇలా చేతిలోకి దొండకాయ ముక్కలు తీసుకొని కొద్దిగా పిండేస్తే ఆ వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పిండేసిన ఈ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన మొత్తాన్ని కూడా ఆ నీటిని తీసేసి ముక్కల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏంటంటే దొండకాయ ముక్కల్లో ఉన్న జిగురంతా పోతుంది. ముక్కలు తొందరగా వేగిపోతాయండి. కొద్దిగా ఇలా నలిపినప్పుడు కొంచెం ముక్కలు మెత్తబడిపోతాయి. అందులో ఈ బంకంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేయటమేనండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ ముక్కలతో మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఇలా పప్పులు దోరగా వేగిన తర్వాత దానిలోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దానిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వీటి మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. దొండకాయ ముక్కలు మగ్గేలోపు మనం దీనికి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చట్నీ బౌల్తో 1 బౌల్ పుట్నాల పప్పు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, మీ టేస్ట్కి సరిపడినంతగా కారాన్ని కూడా యాడ్ చేసుకుని దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా చూపిస్తున్నట్లుగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు మరొకసారి మూత తీసుకొని ఇలా ఒకసారి కలిపేసేసుకొని బాగా వేగనివ్వాలి. మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా ఒక 80% మగ్గిన తర్వాత అప్పుడు మూత తీసేసి మనం ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా ఎర్రగా వేగే వరకు కూడా వేయించుకోవాలి. దొండకాయ ముక్కల్లో పచ్చి అనేది లేకుండా ఇలా బాగా వేగిపోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ దొండకాయ కర్రీకి ఇలా కారం ప్రిపేర్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది సాంబార్తో తిన్నా బాగుంటుంది, రసంతో తిన్నా బాగుంటుంది, లేదంటే వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా కనుక ట్రై చేయకపోతే కనుక ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఇలా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ కారాన్ని వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని వేయించుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీగా ఉండి టేస్టీగా ఉండే ఈ కర్రీని తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.